హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో డోనర్ కణాలకి వెళ్ళినప్పుడు ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవ్వదు అనేది రియలా? కాదండి. ఐవీఎఫ్ అనేది డోనర్ కణాలకి వెళ్ళినప్పుడు కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే కణం కలిసి ఫామ్ అయ్యే ఎంబ్రియో ఒకటే గట్టిగా ఉంటే నడవదు. ఆ ఎంబ్రియో అనేది గర్భసంచిలో అతుక్కోవాలి. అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో అతుక్కోవడంలో ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు గర్భసంచి పొర అనేది సన్నగా ఉండడము, లేకపోతే బ్లడ్ సప్లై కరెక్ట్ ఉండకపోవడము, పుల్పిరి రావడము, గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ చాలా హై ఉండడము, రక్త ప్రసరణ కరెక్ట్ ఉండకపోవడము, ఈ కారణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది బేబీ అనేది గర్భసంచిలో అతుక్కోదు. గర్భసంచిలో వాటర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కొందరికి. సో ఫ్లూయిడ్ కంటిన్యూగా రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న గర్భసంచిలో బేబీ అనేది అతుక్కోదు. అది కాకుండా ఏజ్ ఎక్కువ ఉండడము, లేదా బాగా లావు ఉండడం, బీపీ, షుగర్ ఇట్లాంటివి ఉండడము, లేదా థైరాయిడ్ ప్రాబ్లం అన్కంట్రోల్డ్గా ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న అతుకునే అవకాశాలు అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్. సో కొందరికి పుట్టుకతో కొన్ని ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడము. సో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంబ్రియో చాలా మంచి ఎంబ్రియోని కూడా గర్భసంచిలో పెట్టినప్పుడు గర్భసంచి ఆ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయదు. అలాంటి టైంలో కూడా ఎండోమెట్రియం యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఫెయిలియర్ అనేది జరుగుతుంది, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అనేది జరుగుతుంది. సో వీటిని ఎట్లా అనేది క్రాస్ అవ్వడము. చాలామందిలో ఏంటిదంటే పదే ఆర్ ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిలియర్ ఉన్న సెకండ్ ఆర్ థర్డ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి ఐవీఎఫ్ ఆర్ డోనర్ ఎగ్ స్పర్మ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన నెక్స్ట్ కూడా ఫెయిల్ అవుతుందని కాదు. చాలా కారణాలు అనేది సెకండ్ దానికి కరెక్ట్ అవుతూ ఉంటుంది. హిస్టోస్కోపీ చేయడము, సో గర్భసంచిలో కెమెరా వేసి చూడడం వల్ల పాలిప్ ఏమైనా ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా తెలుసుకోవచ్చు. దాన్ని రెక్టిఫై చేయడం వల్ల కూడా సెకండ్ సైకిల్ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.